రాధారామ హీరో విశాల్ కి వదిన అని మీకు తెలుసా? ఇటీవల సలార్ మూవీలో రాధారామ అనే పాత్ర పోషించటం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన శ్రియారెడ్డి తమిళ హీరో విశాల్ కు వరుసకు వదినవుతుందని మీలో చాలా మందికి తెలిసుండదు. అలాగే వీరిద్దరూ కలిసి పొగరు అనే సినిమాలో నటించినట్లు కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నిజానికి ఈ పొగరు చిత్రాన్ని హీరో విశాల్ తండ్రి నిర్మించగా ఆ చిత్ర నిర్మాణ బాధ్యతలు పెద్ద కొడుకు అనగా హీరో విశాల్ అన్న విక్రమ్ కృష్ణారెడ్డి చూసుకునేవాడు. అలా ఆ చిత్ర షూటింగ్ సమయంలో శ్రియారెడ్డితో విక్రమ్ కృష్ణారెడ్డికి పరిచయం ఏర్పడి ఆ పరిచయం స్నేహంగా మారి ఆ స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాల అంగీకారం మేరకు విక్రమ్ కృష్ణారెడ్డి హీరోయిన్ శ్రియారెడ్డిని 2008లో వివాహం చేసుకున్నాడు. ఇలా శ్రియారెడ్డి విశాల్ ఇంట్లోకి పెద్ద కోడలిగా అడుగుపెట్టి హీరో విశాల్ కు వదినైంది. అలా శ్రియారెడ్డి తన వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటూ అమలియా అనే పాపకు జన్మనిచ్చి ఆమె బాగోగులు చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయింది. ఇలా శ్రియారెడ్డి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేద్దామని నిర్ణయించుకున్న తరుణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు పొగరు చిత్రంలో శ్రియారెడ్డి చేసిన నటన బాగా ఇష్టం ఉండడంతో ఆమెను కలిసి సలార్ స్క్రిప్ట్ వినిపించి రాధారామ పాత్ర యొక్క ప్రాముఖ్యతను వివరించి మొత్తానికి ఆమెను కన్విన్స్ చేసి మళ్లీ సినిమా చేసేలా ఒప్పించాడు. అలా సలార్ తో శ్రియారెడ్డి మళ్లీ ఫామ్ లోకొచ్చింది. ఇదిలా ఉంటే తరువాత రాబోయే సలార్ పార్ట్ 2లో కూడా తన పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందని, మరోవైపు పవన్ కళ్యాణ్ ఓజీలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నానని తాజాగా శ్రియారెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.